ఇవాళ మనవాడు సోనియమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఈ అన్ని పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి, ఎట్లా కాళ్ళలో కట్టబెట్టాలి, ఎట్లా కింద పడేయాలని ఆలోచన చేస్తే ఇది మంచిదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినాం. ఎవడేవాడు 10 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, చేసిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, కట్టిండా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా లంబడి సోదరులు అందరూ ఇన్నే ఉండరు, ఇచ్చిండా? మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారెంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను చెంపలు వాయేటట్టు కొట్టాలి, కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను. వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా 2014లో 1,00,000 రూపాయలు చేస్తాను, 5 ఏళ్ళ పొడుగుతూ అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది. మళ్ళా 18లో మళ్ళీ 1,00,000 అన్నాడు. ఇవాళడు కూడా దానికి దిక్కు లేదు, దివాణం లేదు, మితికి సరిపోలే ఆయన ఇచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పిన, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానా, ఖజానా దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను డిసెంబర్ 7 బాధ్యత తీసుకున్న రోజు 3,900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. 3,900 కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన. ఆయనటి నుంచి ఈ రోజు వరకు ఈ తాగుపోతూ సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద 4 నెలల 26,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిన. నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా, అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు 4,500 కోట్ల రూపాయలు జీతభత్యాలు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇచ్చిన. నువ్వు ఉన్నప్పుడు 25వ తారీఖు వరకు కూడా ఇయ్యలే. అదే కాకుండా ప్రతి